హలో అండి, వెల్కమ్ టు ఫ్రీ మెంటర్షిప్ సెషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. నేను శౌర్య సార్ ఇద్దరం ఉన్నాము. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మేము ఆన్సర్ చేస్తాము. సో ఇక్కడ ఆఫ్లైన్లో ఒక స్టూడెంట్ ఏమని అడుగుతున్నారంటే, ఇంట్రడక్షన్, స్ట్రక్చర్, కంక్లూజన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రశ్న తీసుకుంటాను నేను. తెలంగాణ మూమెంట్ నుంచి ముల్కీ ఎడ్యుకేషన్ 1952 ఎలాంటి ప్రామాణికం తీసుకుంటుంది? 1952 ముల్కీ ఎడ్యుకేషన్ అలాంటి ప్రశ్నకి మనం జవాబు రాసేటప్పుడు సెకండ్ యూనిట్లో వస్తుంది. తెలంగాణ మూమెంట్ సెక్షన్ 1లో 1952 ముల్కీ ఎడ్యుకేషన్ వస్తుంది. అది ఎలా రాయాలి అని అంటే, ముల్కీ ఎడ్యుకేషన్కి చరిత్రాత్మకమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంది. బహమనీ డైనాసిటీ నుంచి ముల్కీ ఎడ్యుకేషన్ అనేది మనకు కనబడుతూనే ఉంది. కుతుబ్ షాహీ టైంలో కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ మళ్ళీ అసఫ్జాహీ డైనాసిటీ టైంలో మళ్ళీ వచ్చిన తర్వాత, భారత ప్రభుత్వంలో విలీనమైన తర్వాత మళ్ళీ ముల్కీ ఎడ్యుకేషన్ వచ్చింది. అందులో ముఖ్యమైనటువంటిది ఏంటంటే ముల్కీ ఎడ్యుకేషన్ 1952. అలా అంటే ఆ ప్రశ్నకి మనం ఇంట్రడక్షన్ ఇవ్వడం, ప్రశ్నకి మనం చరిత్రాత్మకంగా ఇంట్రడక్షన్ ఇచ్చి ముల్కీ ఎడ్యుకేషన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముల్కీ ఎడ్యుకేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం బాడీ మొత్తం. అందులోనే మనము మన సిటీ కాలేజ్ ఇన్సిడెంట్, పార్థసారథి రోల్, హన్మకొండలో జరిగినటువంటి లాఠీ చార్జ్, సిటీ కాలేజ్ నుండి మనం రాసిన తర్వాత ఫైనల్ కంక్లూజన్ లో ఏమని రాయాలి అంటే, దానికి ఫైనల్ కంక్లూజన్ దానికి ఎలా రాయాలి అని అంటే, ఇన్స్పిరేషన్. ముల్కీ ఎడ్యుకేషన్ ఎండ్ అవ్వలేదు, ఈ రోజు కూడా ఎండ్ అవ్వలేదు ముల్కీ ఎడ్యుకేషన్. సో అది ఎండ్ అవ్వలేదు అని కాకుండా ఇది ఇన్స్పిరేషన్ ఇచ్చింది. దేనికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది? 1969 మూవ్మెంట్కి ఇన్స్పిరేషన్ ఇచ్చింది. 1990s లో ఫామ్ అయినటువంటి తెలంగాణ మూవ్మెంట్కి ఇన్స్పిరేషన్ ఇచ్చింది. అది ఫుడ్ అండ్ ఫాడర్ ఇచ్చింది ఫర్దర్ మూవ్మెంట్ కోసం. అలా ఒక వే ఫార్వర్డ్ లాగా ఇచ్చేయాలన్నమాట కంక్లూజన్. సో అది డెడ్ ఎండ్ లాగా కాకుండా ఇంకా ఫర్దర్ గా ఇచ్చింది అనే విధంగా మనం రాయాలి. సో ఎప్పుడైనా కూడా ఇంట్రడక్షన్ కి క్వశ్చన్ని, ఆ క్వశ్చన్ని మనం రీరైట్ రాయాలి. రీరైట్ గా రాసి మళ్ళీ రాసి, నేను ఆ రీరైట్ లో నుంచి నేను ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఆ ఫ్యూచర్ దానికి ఆన్సర్ ఏమి ఉండబోతుంది అనేది బాడీలోకి వెళ్ళే కన్నా ముందు ఇంట్రడక్షన్ లోనే చూపిస్తాను. సో బాడీలో ఆన్సర్ రాసిన తర్వాత కంక్లూజన్కి వెళ్తాను. అలా కాంటెంపరీ ఇష్యూ ఏంటంటే జీవో నెంబర్ 46 కూడా ముల్కీకి సంబంధించింది. ఆల్మోస్ట్ అదొక పాయింట్ రాయగలిగితే. ఆన్లైన్ పీపుల్ ఎనీ డౌట్స్? అది ఇంకా డైనమిక్. గట్టిగా చెప్పండి అమ్మా. సార్ హలో చెప్పండి. సార్, ఇది ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు మనము కరెంట్ అఫైర్స్ ని ఎక్కువ ఇంక్లూడ్ చేయాలా, లేకపోతే మనం బేసిక్స్ రాసి కాన్సెప్ట్ మట్టుకి పర్ఫెక్ట్ గా రాస్తే సరిపోతుంది అంటారా? కరెంట్ అఫైర్ ని ఖచ్చితంగా రాయాలని కాదు, దాన్ని మనము కాంటెక్చువల్ గా ఎలా వాడుతున్నాము. నేను ఎగ్జాంపుల్ తీసి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సాలార్ జంగ్ రిఫార్మ్స్ అన్నాం అనుకోండి. ఆ సాలార్ జంగ్ రిఫార్మ్స్ లో మనకి ఎకనామిక్ రిఫార్మ్స్, రెవెన్యూ రిఫార్మ్స్, పోలీస్ రిఫార్మ్స్, ట్రాన్స్పోర్టేషన్ రిఫార్మ్స్, ఇలా అన్ని రిఫార్మ్స్ రాస్తాం కదా. రాస్తున్న తర్వాత కరెంట్ అఫైర్స్ ఎలా యాడ్ చేయాలో ఎగ్జాంపుల్ చెప్తా. ఎకనామిక్ రిఫార్మ్స్ లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఖర్చు తగ్గించుకోవాలని చెప్పేసి అనవసరంగా ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ తీసేస్తారు సాలార్ జంగ్. ఆ తీసేయడము ఈ రోజు కరెంట్ అఫైర్స్ తో ఎలా లింక్ చేయొచ్చు అంటే, మనము ఫిజికల్ కాన్సాలిడేషన్ తో మనం లింక్ చేయొచ్చు. అంటే ఖర్చు తక్కువ చేసుకోవడం ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిజికల్ కాన్సాలిడేషన్ ఇంపార్టెన్స్ ఇచ్చిందో, అలానే సాలార్ జంగ్ కూడా అలానే ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే కరెంట్ అఫైర్ ని లింక్ చేయడం ఇంపార్టెంట్ అవుతుందమ్మా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Yes. Can we write as a story or to be write as a point wise? Point wise specific రాస్తే బెటర్ సార్. ఇంకేమైనా డౌట్స్ ఉందండి ఎవరికైనా? Can we use pictorial representation for a concept set? See, అందరికి ఉన్నటువంటి జనరల్ డౌట్ ఏంటంటే, పిక్టోరియల్ రిప్రజెంటేషన్ మనం చేయొచ్చా, పిక్టోరియల్ రిప్రజెంటేషన్ డౌట్స్ చేయొచ్చా అని అన్నప్పుడు, ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ నుంచి ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి అని చెప్పేసి ఎక్కడ కూడా రాలేదు. సో మీరు పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చేయొచ్చు, అండర్లైన్ చేయొచ్చు, మీరు ఫ్లో చార్ట్స్ కూడా చేయొచ్చు. కానీ మేమైతే టీఎస్పీఎస్సీ డివైన్స్ రిడ్రెసల్ ఫామ్ ఉంది కదా వెబ్సైట్ లో, అందులో పెట్టాము. మీరు కొంచెం క్లారిటీ ఇస్తే స్టూడెంట్స్ కి అర్థం అవుతుంది మరి అండర్లైన్ చేయొచ్చా లేదా అని అన్నది. సో అది క్లారిటీ వచ్చిందో ఇంకా క్లారిటీ వస్తుంది. కానీ యాజ్ ఆఫ్ నౌ యూ కెన్ కీప్ యువర్ హెడ్డింగ్స్ పెట్టుకోవచ్చు, మీరు డయాగ్రామ్స్ వేయొచ్చు, స్కిమాటిక్ డయాగ్రామ్స్ వేయొచ్చు, బ్లాక్ డయాగ్రామ్స్ వేయొచ్చు, ఫ్లో చార్ట్ కూడా వేయొచ్చు. హౌ టు రైట్ ఇంట్రడక్షన్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ తెలంగాణ మూవ్మెంట్. ఇంట్రడక్షన్ ఎలా రాయాలి నేను చెప్పానమ్మా ఇంతకుముందు. ముల్కీ అజిటేషన్ 1952ని సో మన బహమనీ కింగ్డమ్ నుంచి స్టార్ట్ అయింది. ముల్కీ ఎడ్యుకేషన్ కుతుబ్ షాహీ మూవ్మెంట్ లో ముందుకెళ్ళి దాని ద్వారా ముల్కీ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అయిందని చెప్పేసి ఇంట్రడక్షన్ ఇచ్చి మన బాడీ మొత్తం ముల్కీ ఎడ్యుకేషన్ గురించి మొత్తం రాసిన తర్వాత కంక్లూజన్ లో ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఫర్దర్ ముల్కీ ఎడ్యుకేషన్ ఫర్దర్ గా రాయాల్సి. గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్స్ ఫర్ కండక్టింగ్ దిస్ సెషన్, వెరీ యూస్ఫుల్. థ్యాంక్ యూ.